అందరికీ నమస్తే అండి. ఏపీ టెట్ 2026 సోషల్ స్టడీస్ జాగ్రఫీ సెకండ్ లెసన్ భారతదేశ భౌతిక స్వరూపం నుండి 30 ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి ఏది? హిమాలయాలు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? మౌంట్ ఎవరెస్ట్. భారతదేశ ఉత్తర సరిహద్దును రక్షించే పర్వతాలు హిమాలయాలు. గంగా నది ఏ హిమనదం నుండి ఉద్భవిస్తుంది? గంగోత్రి. భారతదేశంలో అతిపెద్ద మైదానం ఇండో గంగేటిక్ మైదానం. డెక్కన్ పీఠభూమి ఏ రకమైన శిలలతో ఏర్పడింది? అగ్నిపర్వత శిలలు. ఆరావళి పర్వతాలు ఏ దిశలో విస్తరించాయి? ఉత్తరం నుండి దక్షిణ దిశగా విస్తరించాయి. భారతదేశంలో అతి పురాతన పర్వతాలు ఏవి? ఆరావళి పర్వతాలు. భారతదేశ దక్షిణపు అంచు కన్యాకుమారి. పశ్చిమ కనుమలను ఏమని కూడా అంటారు? సహ్యాద్రి కనుమలు అని కూడా అంటారు. తూర్పు కనుమలు ఏ సముద్రానికి సమాంతరంగా ఉన్నాయి? బంగాళాఖాతం. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి డెక్కన్ పీఠభూమి. థార్ ఎడారి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది? రాజస్థాన్. థార్ ఎడారిని ఏ నది 2 భాగాలుగా విభజిస్తుంది? లూని నది. పశ్చిమ తీర మైదానం ఏ సముద్రం వెంబడి ఉంది? అరేబియా సముద్రం. తూర్పు తీర మైదానం ఏ సముద్రం వెంబడి ఉంది? బంగాళాఖాతం. భారతదేశంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్స్. అండమాన్ నికోబార్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి? బంగాళాఖాతం. లక్షద్వీప్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి? అరేబియా సముద్రం. భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్. నర్మదా నది ఏ దిశగా ప్రవహిస్తుంది? పడమరగా. తాప్తీ నది ఏ సముద్రంలో కలుస్తుంది? అరేబియా సముద్రం. హిమాలయాల్లో దక్షిణాన ఉన్న శ్రేణి శివాలిక్. భారతదేశంలో అతి ఎత్తైన పీఠభూమి లడఖ్ పీఠభూమి. గంగా బ్రహ్మపుత్ర డెల్టా ఏ పేరుతో ప్రసిద్ధి? సుందర్బన్స్. పూర్వ కనుమలలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం అనైముడి. డెక్కన్ పీఠభూమి ఏ ఆకారంలో ఉంటుంది? త్రిభుజాకారంలో ఉంటుంది. భారతదేశ భౌతిక స్వరూపాలను ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజిస్తారు? 6 భాగాలుగా. హిమాలయాలు ఏ రకమైన పర్వతాలు? ముడత పర్వతాలు. నా వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.